ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్ మంజూరుకు విశేష కృషి చేశానని ఎంపీ నగేష్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని ఆరోపించారు. ఎంపీ ఎయిర్పోర్ట్ రాదని ప్రజలు తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుబట్టి ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చామని అన్నారు. ఆదిలాబాద్ ప్రజల కల సాకారం కానుందని స్పష్టం చేశారు ఎంపీ నగేష్. అసాధ్యమనుకున్న ఎయిర్పోర్టును కేంద్రం ద్వారా సాధించామన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సాధ్యమయ్యాయని అన్నారు. స్వార్థ రాజకీయాలు మానుకొని పట్టణ ప్రగతికి ప్రతిపక్షాలు సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఈ ఆదిలాబాద్ అభివృద్ధి మా ధ్యేయంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారు నేను ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము పూర్తిగా చేస్తున్నాం. ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి వార్త, నిన్ననే మాస్టర్ ప్లాన్ కూడా ఎయిర్పోర్టు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కావడం, దానిలో చిన్న చిన్న మార్పులు త్వరలోనే పూర్తి చేసి మిగతా ల్యాండ్ ఎక్వేషన్ మిగతా అన్ని అనుమతుల కొరకు కూడా ప్రాసెస్ అంతా కూడా మొదలవుతున్నది. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు చూసిండ్రు. మేమంతా కూడా గొప్పగా ఆలోచిస్తున్నాం. ఈ ఆదిలాబాద్ బాగుపడాలని ఆలోచిస్తున్నాం. ఈ ఆదిలాబాద్కు 75 సంవత్సరాలలో కానటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరగాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. కొందరు కలలు కంటున్నారు, రాజకీయంగా పార్టీని కొంత నిలువరించే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుందేమో, తద్వారా రాజకీయ లబ్ధి పొందగలుగుతామేమో అని కొందరు కలలు కంటున్నారు. మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయినటువంటి ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చినటువంటి సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, సహకరిస్తున్నటువంటి రాష్ట్ర